భారత్ కి సంబంధించిన 2 కార్గో షిప్స్ పై ఇరాన్ అటాక్ చేసింది. మన 2 కార్గో షిప్స్ ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్రాస్ చేయడానికి ట్రై చేసిందో అప్పుడు అటాక్ చేసింది ఇరాన్. అసలు ఎందుకు అటాక్ చేసింది, ఏం జరిగింది కంప్లీట్ గా తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. ఇండియాకి సంబంధించిన షిప్స్ మాత్రమే కాదు, ఈవెన్ గ్రీస్ కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ షిప్స్ ఏదైతే ఉంటాయో వాటిపై కూడా అటాక్ జరిపించింది ఇరాన్. ఒకవైపు ట్రంప్ ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయింది అని ట్వీట్లు వేశాడు, కానీ ఇరాన్ ఏమో ఆల్ ఆఫ్ ఎ సడన్ లేదు, ఓపెన్ కాలేదని అటాక్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇరాన్ కూడా కేటగరికల్లీ చెప్పింది ట్రంప్ చేస్తున్న క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉంది అని, అదంతా ఫేక్, అదంతా అబద్ధాలు అని క్లియర్ గా చెప్పింది. యాక్చువల్లీ మన 2 ఇండియన్ కార్గో షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందే పర్మిషన్ తీసుకుంది ఇరాన్ తో, మేము క్రాస్ చేస్తున్నాము అని. ఇరాన్ వాళ్ళే సిగ్నల్ ఇచ్చారు, ఎస్ మీరు క్రాస్ చేయొచ్చు అని. క్రాస్ చేస్తూ ఉండగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇరాన్ వాళ్ళే మళ్ళీ అటాక్ చేయడం, అదేంటి మీరే పర్మిషన్ ఇచ్చారు కదా అంటే వాళ్ళు లేదు అని వినకుండా వాళ్ళు ఫైరింగ్ చేశారు. ఇండియన్ షిప్స్ ఏమన్నాయి అంటే అట్లీస్ట్ మాకు టైం అన్న ఇవ్వండి, మేము యూటర్న్ చేసుకొని వెళ్తాము అన్నారు. ఎందుకంటే కార్గో షిప్స్ అనేవి చిన్న షిప్స్ కాదు కదా, తొందరగా యూటర్న్ కొట్టుకోవడానికి చాలా పెద్ద షిప్స్, టైం పడతాయి. సో బట్ స్టిల్ అది రివర్స్ కొట్టుకొని వెళ్ళిపోయాయి. డ్యామేజ్ కొంచెం జరిగింది, అఫ్ కోర్స్ ప్రాణ నష్టం అయితే ఏది జరగలేదు, అది మంచి విషయం. కానీ ఇక్కడ ఆలోచించాలి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళే అటాక్ చేయడం ఏంటి, చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. పోనీ ఆ కార్గో షిప్స్ లో ఏమైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయా, గన్స్ ఉంటాయా, ఏమి ఉండవు, ఎందుకంటే అది ఒక సివిలియన్ అది వెజల్. ఇరాన్ అనౌన్స్ చేసింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ క్లోజ్డ్ అని. ఏదైతే ఇండియాలో ఎవరైతే ఇరాన్ కి సంబంధించిన ఆన్వాయ్ ఉంటారో అతన్ని పిలిచి ఇండియా చాలా స్ట్రాంగ్ గా ప్రొటెస్ట్ చేసింది. సిచ్యువేషన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లో గ్రౌండ్ లెవెల్ లో చాలా దారుణంగా ఉంది. ఆ పిచ్చోడు ట్రంప్ తను ఏదైనా ట్వీట్స్ చేయొచ్చు, ఓపెన్ అయిపోయింది, నెగోషియేషన్స్ కి ఇరాన్ ఒప్పుకుంది అని అన్ని డ్రామాలు ఆడుతున్నాడు. కాకపోతే మీరు గమనించాలి, ట్రంప్ పవర్ లోకి సెకండ్ టైం వచ్చినప్పటి నుంచి తను తీసుకునే ప్రతి పెద్ద డెసిజన్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రైడే ఎండింగ్ కల్లా జరుగుతుంది. ఎందుకంటే ఫ్రైడే ఎండింగ్ కల్లా స్టాక్ మార్కెట్స్ అన్ని క్లోజ్ అవుతాయి, సాటర్డే సండే స్టాక్ మార్కెట్స్ ఉండవు, అండ్ మండే ఓపెన్ అవుతాయి. తన న్యూస్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మండే పడుతుంది. అండ్ తన పైన చాలా పెద్ద అక్యూజేషన్ ఏంటి అంటే తనకి బాగా క్లోజ్ ఉండే పీపుల్ కి ముందే తన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాడని, దానివల్ల వాళ్ళ క్లోజ్ సర్కిల్ పీపుల్ స్టాక్ మార్కెట్ నుంచి కొన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారు అని. ఇరానియన్ స్పీకర్ అయితే చాలా క్లియర్ గా కేటగరికల్ గా చెప్పాడు, ట్రంప్ చేస్తున్న క్లెయిమ్స్ అన్ని పచ్చి అబద్ధాలు అని. ఇక్కడ కామెడీ ఏంటి అంటే ఈ ఎంత ఇష్యూలో మీడియేటర్ వచ్చేసి పాకిస్తాన్, ఎవరైతే డబుల్ గేమ్ ఆడడంలో చాలా ఎక్స్పర్ట్ అదే పాకిస్తాన్. ట్రంప్ 2017 లో అనుకుంటాను ఒక ట్వీట్ వేశాడు, పాకిస్తాన్ చాలా మంది ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్స్ ఉన్నారో గతంలో వాళ్ళందరినీ బోల్తా కొట్టించింది, మోసం చేసింది, నమ్మకూడదు మనం పాకిస్తాన్ అని ట్వీట్లు వేశాడు. మరి అదే ట్రంప్ కి ఇప్పుడు అర్థం కావట్లేదా 2026 లో పాకిస్తాన్ ఎలా నమ్ముతామని. మాట్లాడితే చాలు మై ఫేవరెట్ ప్రెసిడెంట్ అంటాడు, మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటాడు, ప్రైమ్ మినిస్టర్ అంటాడు పాకిస్తాన్ వాళ్ళని. ఎందుకంటే వెరీ సింపుల్, పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే డబ్బులు పే చేశారో ట్రంప్ కొడుకుకి వాళ్ళ కంపెనీకి బిట్ కాయిన్స్, దానివల్లే ట్రంప్ చాలా హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళతో రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇరాన్ స్పీకర్ ఏమంటున్నాడు అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పటి వరకు క్లోజ్ ఉంటుందంటే ఎప్పుడైతే అమెరికా తన నేవీ ప్రెజెన్స్ అనేది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ చుట్టూరా తీసేస్తుందో, ఆ బ్లాకేడ్ నుంచి దూరం వెళ్ళిపోతుందో అప్పటి వరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజే ఉంటుంది అని ఇరాన్ అనౌన్స్ చేసింది. అండ్ యుఎస్ఏకి ఎలాంటి యురేనియం ట్రాన్స్ఫర్ కూడా జరగదు అని ఇరాన్ క్లియర్ గా చెప్పింది. మరి మీకైనా నాకైనా వచ్చే సింపుల్ డౌట్ ఏంటి అంటే ప్రాబ్లం ఇరాన్కి వచ్చేసి అమెరికాతో కదా, ఇజ్రాయెల్ తో కదా, ఇండియాతో ఏంటి, షిప్స్ ఎందుకు అటాక్ చేసింది ఇండియాతో, రిలేషన్షిప్ బాగానే ఉండే కదా. పైగా మనం వాళ్ళ దగ్గర మెడిసిన్స్ క్రైసిస్ ఉంది, అమెరికా అటాక్ అప్పుడు అంటే మనం పంపించాము. అది కాకుండా ఇరాన్ కి సంబంధించిన నేవల్ షిప్స్ ఏవైతేనే అవి ఈవెన్ ఈ రోజు కూడా కొన్ని షిప్స్ ఇండియాలోనే డాక్ అయి ఉన్నాయి. వాళ్ళ షిప్స్ వెళ్తే ఎక్కడ అమెరికా వాళ్ళు పేల్చేస్తారో సముద్రంలోని, మనం ఇంత హెల్ప్ చేస్తున్నాము, మళ్ళీ ఎందుకు మనపై అటాక్. ఈ అటాక్ తో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇరాన్ మన హెల్ప్ ని కావచ్చు, మన స్టాండ్ అని కావచ్చు, ఈ వార్ గురించి అస్సలు అప్రిషియేట్ చేయట్లేదు, దానికి అసలు నచ్చట్లేదు అని ఇది ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ అన్నమాట. అదేదో పొరపాటున అటాక్ జరగలేదు ఆ షిప్స్ పై, వాళ్ళే క్లియర్ గా ఇండియన్ షిప్స్ అని తెలిసి సిగ్నల్ ఇచ్చారు, ఓకే మీరు వెళ్ళొచ్చు అని. అండ్ మళ్ళీ వాళ్ళే అటాక్ చేశారు. అంటే ఇది కావాలని వాళ్ళు ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇరానియన్ గవర్నమెంట్ ఒక వీడియో రిలీజ్ చేసింది, అందులో గవర్నమెంట్ అంటుంది థ్యాంక్ యూ కాశ్మీర్, థ్యాంక్ యూ ఇండియా అని. అంటే కాశ్మీర్ ని ఇండియాని సపరేట్ గా అంటుంది థ్యాంక్ యూ అని. అదే ఇక్కడే వాళ్ళ బుద్ధి తెలిసిపోతుంది, ఎంత సాయం పొందినా ఏమున్నా కానీ చివరికి వాళ్ళ బుద్ధి ఏంటో బయట చూపించారు ఇరాన్. మనము కూడా ఇరాన్ కి చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలి, అరే బాబు మీరు అందరితో గొడవలు పెట్టుకుంటూ పోతే అఫ్ కోర్స్ మీతో ఇప్పుడే ప్రస్తుతానికి మీతో వరల్డ్ లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు తక్కువ అయిపోయారు, చాలా తక్కువ కంట్రీసే ఇరాన్ కి ఫ్రెండ్స్ ఉన్నాయి. అండ్ మీతో మంచిగా రిలేషన్స్ పెట్టుకుంటున్న ఇండియాతో కూడా మీరు డ్యామేజ్ చేసుకుంటే మీరు ఐసోలేట్ అయిపోతారు, మీరు ఇబ్బందులు పాలవుతారని వాళ్ళు క్లియర్ గా కేటగరికల్ గా స్ట్రాంగ్ మెసేజ్ అనేది భారత్ గవర్నమెంట్ పంపించాలి.
ఒక రోజేమో న్యూస్ వస్తుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అని, మళ్ళీ రెండో రోజు ఇరాన్ క్లోజ్ అంటుంది, మళ్ళీ అమెరికా లేదు మోస్ట్ ఆఫ్ ద డిమాండ్స్ ఇరాన్ ఒప్పేసుకుంటుంది, జరిగిపోతుంది అని ట్రంప్ అంటాడు. సో చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, ఏది నిజం నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. గ్రౌండ్ లెవెల్లో ఏమో అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఏమో ఏ షిప్స్ పై అంటే ఆ షిప్స్ పై అటాక్ జరుగుతున్నాయి, అక్కడేమో మైన్స్ పెట్టున్నారు వీళ్ళు ఇరాన్ వాళ్ళు. ఏ మైన్స్ ఎప్పుడు పేలుతాయో, ఏ షిప్ డ్యామేజ్ అవుతుందో తెలియదు. మొత్తం చాలా ప్రాబ్లంలో ఉంది. మొత్తానికి కారణం నాకు తెలిసినంత వరకు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ అంటే జే అనేది ఏదో మీనింగ్ తెలియదు కానీ జోకర్ అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.